హలో! వెల్కమ్ టు వీణా రాఘవ కుకింగ్ ఛానల్. ఇవాళ మీకు కొబ్బరి, నేతి బొబ్బట్లు చూపిస్తున్నాను. ఇది శ్రావణ మాసం కదా! ఇప్పుడు అందరింట్లో కొబ్బరి ఉంటుంది ఖచ్చితంగా. కొబ్బరిని వేస్ట్‌గా చేయకుండా ఇలా బొబ్బట్లు చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మైదా పిండి లేకపోతే గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. ముందుగా తీసుకొని దానిలో చిటికెడు సాల్ట్‌ని యాడ్ చేసి, ఇష్టం ఉంటే పసుపు యాడ్ చేసుకోవచ్చు. నాకు పసుపు యాడ్ చేయడం ఇష్టం లేదు. అందుకే నేను యాడ్ చేయట్లేను. ఇలా కొన్ని కొన్ని వాటర్‌ని యాడ్ చేసుకుంటూ మంచిగా మెత్తగా ఒక డౌలా రెడీ చేసుకొని దానికి కొంచెం నెయ్యిని అప్లై చేసి ఒక 10-15 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాని లోపలికి ఇలా బెల్లం ముక్కని కూడా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని లోపలికి కొన్ని పల్లీలు కూడా రోస్ట్ చేసుకొని యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. పిల్లలకు ఐరన్ రిచ్ ఫుడ్ ఇది. ఇది ఇవ్వడం వల్ల పిల్లలకు బోన్స్ స్ట్రెంత్ పెరుగుతుంది, హెల్తీగా ఉంటారు. ఈవినింగ్ స్నాక్ లాగా ఇవ్వచ్చు. ఇలా పల్లీలని లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకొని ఈ మిక్సీ జార్లోకి వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. పల్లీలు, కొబ్బరి, ఇంకా బెల్లం, చిటికెడు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసి మెంతగా పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక చిన్న చిన్న బాల్స్లా రెడీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. గోధుమ పిండిని నాని ఉంటుంది ఇప్పటికి. ఇలా తీసుకొని సేమ్ మనం పూర్ణం బొబ్బట్లు ఎలా చేస్తామో వీటిని కూడా అలాగే పిండి తీసుకొని మధ్యలో ఫిల్లింగ్ పెట్టేసి ఇలా రౌండ్గా పేపర్ పైన ఆయిల్ అంటించుకొని స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. ఇది చాలా ఈజీ. ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఇలా నెయ్యి వేస్తూ పెంచిపోయిన 2 సార్లుగా అటు ఇటు మంచిగా కాల్చుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.